నంద్యాల జిల్లా బనగానపల్లె చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. చల్లా కుటుంబ సభ్యులకు అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి మధ్య కారు పార్కింగ్ విషయంలో మరోసారి గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చల్లా కుటుంబ సభ్యులు ఘర్షణలో చల్లా శ్రీలక్ష్మి గొంతు నులిమారు. 108లో ఆమెను బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవుకులో చల్లా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. HP ఓటు లెవెల్ తగ్గుతుంటే రీజన్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. చల్లా కుటుంబ సభ్యులకు అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి మధ్య కారు పార్కింగ్ విషయంలో మరోసారి గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, అప్డేట్స్ ఏంటి? ఇలా ఉంది ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి? ఏదైతే చల్లా కుటుంబంలో ఆధిపత్య పోరు విషయంలో కొంతకాలం కూడా అవుకు జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మధ్య ఆధిపత్య పోరు నెలకొన్నటువంటి క్రమంలో ఏదైతే రాత్రి పార్కింగ్ విషయంలో కూడా మరి ఒకసారి కుటుంబ సభ్యుల మధ్య గొడవ తలెత్తింది. గొడవ క్రమంగా ఘర్షణకు దారితీసింది. పరస్పరం కూడా ఒకరికొకరు వాగ్వాదం చేసుకుంటున్న క్రమంలో చల్లా శ్రీలక్ష్మి పైన కూడా కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆమె కొంత గాయపడడంతో వెంటనే హుటాహుటిన 108 ఆసుపత్రిలో బనగానపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పెద్దగా సీరియస్ ఏం లేదు. కొంత ప్రాథమిక చికిత్స చేసి అక్కడే వైద్యుల పర్యవేక్షణ ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే చాలా కాలం నుంచి కూడా ఈ చల్లా శ్రీలక్ష్మికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మధ్య కూడా వారసుడి విషయంలో అయితేనేమి, అదేవిధంగా రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. గతంలో కూడా వీళ్ళ మధ్యన కూడా ఘర్షణలు జరిగాయి. మా చెల్లా అనుచరులు కూడా ఏదైతే గొడవలు జరిగినాయి. సో ఈ క్రమంలోనే చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో పరస్పరం కూడా కేసులు పెట్టుకోవడం జరిగింది. చల్లా శ్రీలక్ష్మి ముఖ్యమంత్రి జగన్ కూడా మా కుటుంబ సభ్యుల నుంచి నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడంతో ప్రభుత్వం కూడా ఆమెకు ప్రత్యేకమైన గన్మెన్లను కూడా నియమించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ గొడవలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో మళ్ళీ రాత్రి ఆ గొడవ జరిగింది. దీంతో అవుకులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఎప్పుడు తరచుగా ఈ సంఘటనలు జరగడంతో పోలీసులు కూడా వాళ్ళ పైన గ్రామస్తుల పెద్దలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా సహాయత కూర్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.